ఎలక్షన్ని తలపించే విధంగా మొన్న జరిగినటువంటి ఆ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షుల వారు నరేష్ గారు వారి యొక్క ప్యానెల్ దాంట్లో ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సెక్రటరీసు మరి చాలామంది ఎన్నికైనటువంటి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వీరి యొక్క నాయకత్వంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటీనటులకు వాళ్ళు అంటే చిరంజీవి గారు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. కాబట్టి మరి నరేష్ గారికి ఆ విషయంలో పూర్తి స్థాయిలో అంటే గతంలో సెక్రటరీగా ఉంటే కాబట్టి చాలా విషయాలు తెలుసు. రెండవది ఇండస్ట్రీలో కూడా అందరితోని బాగా కలివిడిగా ఉండేటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి మరి అందరు ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా ఒక టీం వర్క్ కింద ముందుకెళ్ళి తప్పకుండా మరి ఏ యొక్క సంక్షేమం కోసం వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారో ఇంకా ఉధృతంగా తీసుకువెళ్ళడానికి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది నటీనటులకు సాయం అందించడానికి కానివ్వండి, లేకపోతే వీరి యొక్క నాయకత్వంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ కూడా చేసిరనేటువంటి ప్రఖ్యాతలు కూడా రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సినిమాటోగ్రఫీ మంత్రిగా తప్పకుండా పూర్తి స్థాయిలో మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి యొక్క సహాయ సహకారాలు మా సహాయ సహకారాలు ప్రభుత్వ సహాయ సహకారాలు మరి వీరికి ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రెండోది వీరు 22వ తేదీన మరి ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారని చెప్పిన నరేష్ గారు ఆ కార్యక్రమంలో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకుంటే అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వం కోరుకునేది. తప్పకుండా ఈ ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరికీ అంటే ఉన్నత వర్గాలు పేద వర్గాలు అంటే అందరికీ కూడా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఇప్పుడు చిత్రపూర్లో కూడా గవర్నమెంట్ చాలా కార్యక్రమాలు చేసింది. మొన్న విజయం చాలామంది చరిత్రాత్మకమైన విజయం అంటే కాదు, నైతిక విజయం. ముందు ఒక మార్పు రావాలి, ఎప్పుడు కూడా కొత్త రక్తం రావాలి. దానికోసం ప్రయత్నిస్తున్నాం మనం. దాన్ని గెలిపించారు, మా అందరిని గెలిపించారు, ఒక మంచి సైన్ ఇచ్చారు. ధన్యవాదాలు. ప్రధానంగా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటు ప్రాంతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈ రోజున ప్రతి ఒక్కరిని సంతోషపెడుతూ పేదల ప్రభుత్వంగా ఇది నిలబడటంతో పాటు కళాకారులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం అని చెప్పచ్చు. కృష్ణదేవరాయల ప్రభుత్వం లాగా కళలకి పెద్దపీట వేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమ మేమంతా కూడా మెడ్రాస్ నుంచి తరలిచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడానికి 30 సంవత్సరాలు పట్టింది. నా బిడ్డలంతా కూడా దాదాపు ఇక్కడ పుట్టి పెరిగారు. ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా సంతోషంగా ఇవాళ స్టూడియోస్ కానీ షూటింగ్లు కానీ కళకళలాడుతుంది హైదరాబాద్. కాబట్టి ఇది కేసీఆర్ గారికి ప్రధానంగా ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా అన్న తలసాని గారు, ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ చరిత్రలో ఉంటే అంతకంటే అర్హులు ఎవరు లేరని నేను మనస్ఫూర్తిగా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడినిగా ఈరోజు మా అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వారు మినిస్టర్ కాకముందు నుంచి కూడా సినీ పరిశ్రమతో మంచి సత్సంబంధాలు ప్రతి ఒక్కరితో ప్రొడ్యూసర్స్తో ఆర్టిస్ట్తో ఎప్పుడు కూడా ఉంటూ ఎప్పుడు అండగా ఉన్నారు. ఎటువంటి సమస్య ఉన్నా ఆయన మినిస్టర్గా ఉన్నా లేకపోయినా మా పక్కన నిలబడ్డారు. గతసారి వారి టర్మ్లో కూడా చిత్రపురి ఇష్యూస్ చాలా పెద్ద ఎత్తున వారు తీసుకోవడం జరిగింది. ఎవరు మేము ఎప్పుడు సమయం అడిగితే అర్ధరాత్రి కూడా వారు నిలబడి మాకు చేయడం జరిగింది. మరొక్కసారి వారు వస్తే బాగుందని మనస్ఫూర్తిగా ఆయన గెలిచిన తర్వాత కూడా ఫస్ట్ ఆయనకు వచ్చి షాల్లో కప్పి వెళ్ళాం. మరొక్కసారి చెప్తున్నాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ రోజున శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్న ఈ రోజున మళ్ళీ ఈ యొక్క పదవిని వారికి ఇవ్వడం, మళ్ళీ ఇండస్ట్రీకి కొండంత అండ వచ్చింది, బలం వచ్చిందని చెప్పి మేము అభినందిస్తున్నాం నిజంగా. ఎందుకంటే పరిశ్రమ ఈరోజు మేము అర్ధగంట 40 నిమిషాలు మమ్మల్ని కూర్చోపెట్టి
మాకు తెలియని కొన్ని విషయాలు కూడా మాకు చెప్పడం జరిగింది. అంత కూలంకుషంగా వారు పరిశీలించారు. ప్రతి ఒక్కరితో వారికి కనెక్షన్ ఉంది. సత్సంబంధాల్లోని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ దగ్గర నుంచి అందరితో వారికి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మేము అందరం ఒకటే లైన్లో మాట్లాడాం. ఈ రోజున ఒకటి తెలుగు పరిశ్రమ, ఈ రోజున మా అసోసియేషన్ ఇప్పటివరకు కూడా బాడుగ దీంట్లో ఉంది. ఒక మంచి అనేటప్పటికే మంచి స్థలం చూసుకోండి. ముఖ్యమంత్రి గారు చాలా మనస్ఫూర్తిగా మీకు చేస్తారు. నేను మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా నేను దగ్గరుండి ఒక మంచి స్థలం ఫిలిం నగర్ పరిసర ప్రాంతాల్లో చేద్దాం. మనకు అవసరం. ఈ రోజున మాకి ఒక సభ్యులు పెరిగారు, ఈరోజు సమస్యలు ఉన్నాయి, వీటన్నిటికీ ఒక మంచి కార్యాలయం అవసరం చెప్పడం చాలా మేమందరం కూడా ముందు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఖచ్చితంగా దీనికి చిరంజీవి గారు కూడా మొన్ననే చెప్పారు, నేను వస్తాను, నేను కలుస్తాను, ముఖ్యమంత్రి గారిని అవసరమైతే కలుస్తాను, నేను మాట్లాడతాను, మీతో ఉన్నాను, గెలిచి రండి, బాగా చేద్దామన్నారు. ఖచ్చితంగా నేను కూడా అన్న కల్పించి నేను మాట్లాడిస్తాను. సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు అందరూ కూడా దీనికి మద్దతు ఉన్నారు. కాబట్టి ఒక మంచి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం ఒక ఫౌండేషన్ ప్రారంభమవుతుంది అనేటువంటి నమ్మకం నాకు ఇవాళ కలిగింది అన్నను కలిసిన తర్వాత. చాలా థ్యాంక్స్. రెండోది ఏంటంటే, మేము ప్రధానంగా చెప్పింది ఏంటంటే, ఈసారి మహిళలు, యూత్ ఈ రెండు ఫోకస్ తీసుకుంటున్నాం. మూడోది, ఈ వెల్ఫేర్ కార్యక్రమాలు నేను వచ్చిన తర్వాత ఊపందుకొని ఎవరికి పెన్షన్లు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లు అన్నీ పెంచాం. ఈ రోజున టీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి వాళ్ళ కళాకారుల పెన్షన్లు పెంచింది, సంఖ్యని పెంచింది. ఈ రోజున ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఒక్క పేద పిల్ల సంతోషంగా, గర్వంగా అత్తగారింటికి వెళ్ళేటువంటి పరిస్థితిని కల్పించింది ఈ రోజున. తర్వాత ఇళ్ల గృహ వసతులు కల్పించడంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమాలన్నీ మేము అనుసంధానం చేస్తామని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టడం జరిగింది. మేము అడగలేదు, మేము అడక్క ముందే వారు చెప్పడం అనేది సినీ పరిశ్రమ మీద వారికి ఉన్నటువంటి అవగాహన. ఇంకా ఎంతోమందికి సొంత గృహాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికైతే అక్కడ చేద్దాం, ఇమ్మీడియట్గా వెంటనే చేద్దాం, నేనున్నాను మీతో చెప్పడం మరొక్కసారి తలసానన్నకి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. కాబట్టి కళ్యాణ లక్ష్మి కానీ, ఇటు పెన్షన్లు కానీ, ఇటు కళాకారుల పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వంతో అనుసంధానం చేసి వారితో పూర్తి లిస్టును మేము వారికి సమర్పించేస్తాం. మేము దాన్ని బట్టి ఒక ట్రాన్స్పరెన్సీతో ఇది కూడా చేస్తాం. ఇంకొకటి, వారు చెప్పినది ఒక పెద్ద వరంగా మేము భావిస్తున్నాం. డాక్టర్ రాజశేఖర్ మేమందరం ఉండి వైద్య వసతులు చాలా ఖరీదైపోయింది. ఎక్కడ ఉన్నా మేము మీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా వైద్య వసతులు మీకు సదుపాయాలు లేకపోతే మేము ఎన్ని లక్షలైనా ఇస్తామని మేము అప్పుడు చెప్పిందన్న, మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ వరాలన్నీ దేవుడు ఆకాశం నుంచి కురిసినట్టు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్ని లక్షలు కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సరైనటువంటి వ్యక్తులు ఎవరున్నా పేషెంట్స్ మా దగ్గర రాండి అని చెప్పారు. కానీ దాన్ని మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది మా విజయంలో ఇది మొదటి మెట్టుగా ప్రభుత్వం సహకరించడం అనేది మాకు గర్వకారణంగా ఉంది. మరొక్కసారి ఇటు కేసీఆర్ గారికి, ఇటు తలసానన్నకి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ, అన్న మీ వెంట మేము ఉంటాం, ఉంటుంది. ఈ టర్మ్లో మీతో కలిసి మేము అద్భుతాలు చేస్తాం, మీ వెంట ఉండి మేము పనిచేస్తామని చెప్పి ఈ రోజున ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి మంత్రి ఉండడం అనేది మాకి ఒక పెద్ద కొండంత వరంగా మేము భావించి ధన్యవాదాలు.